మంత్రి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ డీసీసీ ప్రెసిడెంట్ పున్నా కైలాస్ వార్ కంటిన్యూ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి కొమిటిరెడ్డి అనుచరులు ఆయన నివాసంలో జెండా ఆవిష్కరణ చేశారు. పున్నా కైలాస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి విడిగా శివాజీనగర్ సెంటర్లో జెండా ఆవిష్కరించారు. మంత్రివర్గం ఒకచోట, డీసీసీ వర్గం మరోచోట జెండా ఆవిష్కరణ చేయడంతో నల్గొండలో ఆఫ్ ది రికార్డ్ డివైడ్ టాక్ వస్తోంది. మంత్రి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ డీసీసీ ప్రెసిడెంట్ పున్నా కైలాస్ వార్ కంటిన్యూ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి కొమిటిరెడ్డి అనుచరులు ఆయన నివాసంలో జెండా ఆవిష్కరణ చేశారు. పున్నా కైలాస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి విడిగా శివాజీనగర్ సెంటర్లో జెండా ఆవిష్కరించారు. మంత్రివర్గం ఒకచోట, డీసీసీ వర్గం మరోచోట జెండా ఆవిష్కరణ చేయడంతో నల్గొండలో ఆఫ్ ది రికార్డ్ డివైడ్ టాక్ వస్తోంది. దీనికి సంబంధించి మోర్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, మంత్రి కోమటిరెడ్డి నియోజకవర్గం నల్గొండలో మంత్రి ప్లస్ డీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి పున్నా కైలాస్ నేత ఇద్దరు మధ్య కూడా కోల్వార్ అనేది పూర్తి స్థాయిలో నడుస్తున్నట్టు ఈ రోజు పట్టబడినటువంటి పరిస్థితి నెలకొని చెప్పవచ్చు. డీసీసీ అధ్యక్షుడిగా పున్నా కైలాస్ నేతను ఎప్పుడైతే నియమించారో అప్పటి నుండి కూడా కోమటిరెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి అనుచర వర్గం మాత్రం ఈ విషయంపై మాత్రం చాలా గురువుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పున్నా కైలాస్ నేత గతంలో తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ అనేక పక్ష పథకాలను ఉపయోగించాడు. సో అలాంటి వ్యక్తిని, అంటే తన కుటుంబాన్ని అవమానించిన వ్యక్తిని ఏ విధంగా మీరు డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారని చెప్పేసి కూడా కోమటిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కూడా లెటర్ రాసిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఇక పున్నా కైలాస్ నేతను డీసీసీ అధ్యక్షుడిగా నియమించడానికి మాత్రము కోమటిరెడ్డి తీవ్రంగా తప్పచ్చారు. అదే సందర్భంలో కోమటిరెడ్డి తన యొక్క ప్రధాన అంశమైనటువంటి గుమ్మల మోహన్ రెడ్డికి డీసీసీ పదవి వచ్చే విధంగా చేయాలని ప్రయత్నించారు. కానీ అతని ప్రయత్నాలు అయితే ఒమ్మైనటువంటి పరిస్థితి నెలకొని చెప్పవచ్చు. సో ఈ విధంగా పున్నా కైలాస్ ఎప్పుడైతే డీసీసీ అధ్యక్షులు నియమించారో అప్పటి నుండి కూడా నల్గొండ కాంగ్రెస్ లో మాత్రము వర్గపోరు అనేది తీవ్ర స్థాయిలో బయటకు వచ్చిందని చెప్పవచ్చు. పున్నా కైలాస్ నేత వర్గము, అంటే డీసీసీ అధ్యక్షుడి వర్గము, అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వర్గంగా రెండుగా విడిపోయిన పరిస్థితి. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోమటిరెడ్డి నివాసంలో కోమటిరెడ్డి యొక్క అనుచరులైనటువంటి మోహన్ రెడ్డి, అదేవిధంగా మిగతా వ్యక్తులందరూ కూడా అక్కడ జెండా ఆవిష్కరణ చేయగా, ఇదే సమయంలో డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాస్ నేత శివాజీ నగర్ సెంటర్ లో అక్కడ ఆయన జెండా ఆవిష్కరణ చేసిన పరిస్థితి ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించేసి ఇరు వర్గాలు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను వేరువేరుగా చేసుకోవడంతో మాత్రం ఇది ఒక హాట్ ఆఫ్ గా మారని చెప్పవచ్చు. ముఖ్యంగా కోమటిరెడ్డి నియోజకవర్గంలోనే మంత్రి ఇలాకాలోనే ఈ విధంగా వర్గపోరు కొనసాగుతూ మాత్రం తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.